వంశధార నిర్వాసితులు కన్నెర్ర చేశారు. జలాశయం పనులు నిలిపివేయాలంటూ కదం తొక్కారు. శ్రీకాకుళం జిల్లా హీరమండలం బ్యారేజీ కూడలిలో చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అంతా కర్రలు చేతబట్టి పోరాట బాట పట్టారు. పరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఆగ్రహంతో రగిలిపోయారు. 18 నిర్వాసిత గ్రామాల ప్రజలంతా కలిసి వంశధార ప్రాజెక్టు నిర్మాణ సామాగ్రిని తగులబెట్టారు. గుత్తేదార్ కార్యాలయంపై దాడి చేశారు. కనిపించిన వస్తువులు, వాహనాలను ధ్వంసం చేశారు. హీరమండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి న్యాయం చేయాలంటూ నినదించారు. ప్యాకేజీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపినా అధికారులు, నిర్వాసితుల మధ్య సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణమైంది. ప్యాకేజీ అందజేశాకే పనులు ప్రారంభించాలని నిర్వాసితులు ఖచ్చితంగా చెప్పినా పనులు జరుగుతూ ఉండగానే పరిహారం పంపిణీ చేస్తామని అధికారులు మొండికేశారు. ఈ క్రమంలోనే శనివారం పనులు ప్రారంభించారు. సహనం నశించిన నిర్వాసితులు నిన్ననే జలాశయం వద్ద పనులు అడ్డుకున్నారు. పోలీస్ పహారాలో ఈ రోజు పనులు చేసేందుకు అధికారులు ముందుకు రావడంతో నిర్వాసితులు తగురపెట్టారు. గవర్నమెంట్